పనసకాయ కోస్తుంటే ఎంత హడావుడి. కత్తిపీటకి నూనె రాసి చేతికి జిగురు అంటకుండా జాగ్రత్త పడుతూ ఆ కోసిన తొనలన్నీ ఓ గిన్నెలో వేసుకుంటూ అదో పెద్ద పని. ఇప్పుడు అంత హడావుడి అవసరం లేదు. ఇవాల్టి రోజులకు తగ్గట్టుగానే అరచేతిలో సరిపోయే పనసకాయని అర నిమిషంలో వల్చేయచ్చు. అదెలా అనుకుంటున్నారేమో. మినీ జాక్ ఫ్రూట్ లేదా అడవి పనస అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది. దీన్నే ఆయని పనస అని కూడా అంటారు. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే ఈ మినీ జాక్ ఫ్రూట్ రుచిలోనూ పెద్ద పనసకు ఏమాత్రం తీసిపోదు. ఈ చిట్టి పనసకి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఇలానే చిన్న పనసలా కనిపించే మరొక పండు ఉంది. దీన్ని బ్రెడ్ ఫ్రూట్ అంటారు. పనస మాదిరిగా ప్రోటీన్స్ అధికంగా ఉండే పండు ఇది. రుచిలో బ్రెడ్లా ఉంటుంది. దీన్ని పచ్చిగా లేదా వేపుడు చేసి కూడా తినొచ్చు. ఒకప్పుడు కేరళలో పండే ఈ పండు ఇప్పుడు మన దగ్గర తేలిగ్గా దొరుకుతోంది. క్యారెట్లంటే సన్నగా పొడవుగా ఉంటాయి, మనకు అలానే తెలుసు. అలా కాకుండా గుండ్రంగా పొట్టిగా ఉండే క్యారెట్లని ఎప్పుడైనా చూసారా? కాంపాక్ట్ క్యారెట్ లేదా ఆక్స్హార్ట్ క్యారెట్లు ఇలానే ఉంటాయి. మామూలు క్యారెట్లతో పోలిస్తే ఎక్కువగా తీయగా కరకరలాడుతూ బాగుంటాయి. అలాగే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. యాపిల్ని తెలుగులో సీమరేగు అంటారు. కానీ రేగు పండ్లతో పోలిస్తే ఇవి పెద్దగా ఉంటాయన్నది తెలిసిందే. అలా కాకుండా రేగు పండు సైజులోనే యాపిల్ దొరికితే చూడ్డానికి చిత్రంగా ఉన్న పోషకాలతో పెద్ద యాపిల్తో పోటీ పడే వీటిని మైక్రో యాపిల్స్ అంటున్నారు. వీటిని యాపిల్ సిడార్ వినేగర్, జామ్లు, జెల్లీలు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ 2-3 పండ్లని నోట్లో వేసుకొని స్నాక్స్గా కూడా కరకరలాడించేయచ్చు. ఇక అరటి పండ్లు. ఇవి కాయాలంటే ఓ చిన్నపాటి పెరడైనా ఉండాలి కదా. అలా కాకుండా ఇంట్లో పెట్టుకున్న చిన్న కుండీల్లోనే అరటి గెలల్ని కాసేలా చేయొచ్చు అంటే నమ్ముతారా? అవును, సూపర్ డార్ఫ్ కావిండిష్ రకం అరటి చెట్లు చిన్న చిన్న కుండీల్లో కూడా సులభంగా కాస్తాయి. తీయని అరటి పండ్లను ఇస్తాయి. మామూలు అరటి పండ్లతో పోలిస్తే చిన్నగా ఉన్నా రుచిలో ఏమాత్రం తగ్గవండోయ్. క్యాబేజీలో బోలెడు పోషకాలుంటాయని తెలిసినా దాని రంగు చూసే చాలా మంది ఇష్టపడరు. అలాంటి వాణ్ణి కూడా ఆకట్టుకోవాలనే సరికొత్త గులాబీ రంగు క్యాబేజీని సృష్టించారు. చూడగానే నోరూరించే ఈ రంగు క్యాబేజీ ఆకులు సలాడ్లు, బర్గర్లకి ప్రత్యేక ఆకర్షణని తీసుకొస్తాయి. ఒక రంగులోనే కాదు, సాధారణ క్యాబేజీ కన్నా పోషకాల్లోనూ ఇదే ప్రత్యేకమైంది. రక్తహీనతని నివారించే ఫోలేట్, B6 విటమిన్లు ఇందులోనే ఎక్కువగా ఉంటాయట. అందుకే అటు ఫుడ్ డెకరేషన్కు ఇటు పోషకాలకు దీన్నే వాడుతున్నారు. మాంగ్ ఫ్రూట్ పంచదార తీపితో పోలిస్తే 300 రెట్లు ఎక్కువ తీపిని అందించే పండిది. అదొక్కటే దీని ప్రత్యేకత కాదు. దీనిలో క్యాలరీలు దాదాపుగా ఉండవు కాబట్టి బరువు పెరుగుతామన్న బాధ లేదు. పైపెచ్చు కృత్రిమ చక్కెర మాదిరిగా ఇది మనలోని బ్లడ్ షుగర్ స్థాయిలను ఏమాత్రం ప్రభావితం చేయదు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే ఈ పండు గట్ హెల్త్ని మెరుగుపరుస్తుందట. పచ్చిగా ఉన్నప్పుడు దోసకాయలా, పండితే వెలక్కాయలా కనిపించే ఈ పండు తీగజాతికి చెందినది.